ఫ్రెండ్స్ అందరికి ఏం చేస్తున్నారు అందరూ ఇంకా మా పిల్లలు అయితే ఇక హోంవర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం 4కి వస్తారు ఫ్రెండ్స్ వీళ్ళైతే గవర్నమెంట్ స్కూల్కి పోతారు మేము గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తాం ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే చిన్నది స్కూల్ అయితే ఉంది ఈ సంవత్సరం అయితే మేము గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాం మా పిల్లలు అయితే ఇక 4కి వస్తారు ఫ్రెండ్స్ 4కి వచ్చి వినాయకుడు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వినాయకుడిని సంబరాలు కాబట్టి వినాయకుడు డ్యాన్స్లు వేసి వాడు ఎంజాయ్మెంట్ చేసి ఇంకో ఇప్పుడైతే వచ్చి నైట్ 9 అవుతుంది ఫ్రెండ్స్ 9కి వచ్చి ఇప్పుడు హోంవర్క్ చేస్తారు వీళ్ళైతే రేపు సార్ ఏడా పనిష్మెంట్ ఇస్తాడో అని ఇగో ఇప్పుడు వచ్చి హోంవర్క్ చేస్తారు మా చిన్నమ్మాయి అయితే ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందంటే మా ఇంట్లో మావాడు మా బుడ్డోడు పెద్ద తీట ఫ్రెండ్స్ దాని నోట్స్ అయితే ఇగో చూడండి ఫ్రెండ్స్ నోట్స్ అయితే చింపిండు మావాడు ఇక ఎట్నైనా సరే ఇసుంటి చాలా మనమైతే స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే చాలా ఎదురుపడతాం ఇలాంటివి నోట్స్ తిరిగితే సార్ రేపు ఎడగొడతాడో అని భయానికి అయితే కొద్దిగా భయపడుతూనే ఉంటాం అలాంటి సిచ్యువేషనే మా చిన్న అమ్మాయికి అయితే వచ్చింది మా చిన్న అమ్మాయి అందుకే ఏడుస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా మనం చాలా వరకు అయితే చాలా మంది ఎదురుపడతారు ఇలాంటి సమస్యలతో అయితే ఇది ఎలా అతుకు పెట్టాలో లేకపోతే ఇంకో నోట్స్లో రాస్తుందో పెట్టనో ఏం కాదులే సార్ మీకు చెప్తలేరా స్మైలీ ఇంకో చెప్తా అన్న భయపడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ ఇంట్లో ఇక ఒకరైతే పడరు కొట్టుకోవడం వీళ్ళదైతే వాడైతే పెద్ద తీట ఇక మావాడైతే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మరే మా పిల్లలు అయితే వినాయకుడి దగ్గర పోయి వచ్చింది ఫ్రెండ్స్ వినాయకుడి పూజ చేసినాం అనన్య మా మమ్మీ మా కోసం చిన్న వినాయకుడిని ఇప్పించింది మళ్ళీ మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటే మంకీస్ వస్తాయని ఇంకా పెద్ద వినాయకుని కాడ పెట్టిరు మరి వాళ్ళ ఇంటి దగ్గర పెడితే లడ్డు ఎత్తుకపోతారని పెద్ద వినాయకుని దగ్గర పెడితే కాపులు ఉండరని బాయ్ ఫ్రెండ్స్ ఏమంటుందంటే మా అమ్మాయి ఇక ఏమని చెప్తుందంటే మా మమ్మీ చిన్న వినాయకుడు మా కోసం చాలా పూజ చేసారు ఫ్రెండ్స్ మాకు వినాయకుడు కావాలన్నారు ఏడుస్తున్నారు వీళ్ళకి పూజ అయితే చేయరాదుగా ఫ్రెండ్స్ వాళ్ళకు వినాయకుడు అంటే అట్లా డైలీ 9 రోజులు అయితే పూజ అయితే చేయాలి వీళ్ళు సపరేట్గా పెట్టుకుంటామన్నారు వీళ్ళు క్లాస్మేట్స్ పిల్లలందరూ అయితే నుండి మీరైతే పూజ చేయలేరు నేనైతే వినాయకుడిని అయితే ఇప్పిస్తా కానీ మీరైతే పూజ అయితే చేయలేరు పెద్ద వినాయకుడి దగ్గర పెట్టుకోరు అక్కడనైతే నవరాత్రులు రోజు డైలీ జరుగుతుంది కాబట్టి అక్కడైతే పెట్టుకోరు అని చెప్పిన వీళ్ళకు అయితే ఇక వినాయకుడిని అయితే ఇప్పించిన ఫ్రెండ్స్ ఇలా బాధ చూడలేక నా భక్తి కొద్దిగా నేనైతే ఒక చిన్న వినాయకుడిని అయితే ఇప్పించిన వీళ్ళ కోసం వీళ్ళైతే పెద్ద వినాయకుడిగా మా గల్లీలో పెద్ద వినాయకుడి దగ్గరనైతే పెట్టుకుని అక్కడనే పూజలు చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు అదే మ్యాటర్ మా అమ్మాయి చెప్తుంది సపరేట్ పెట్టుకుందామంటే మంకీ తీసుకుపోద్ది లడ్డు అని అంటే వాళ్ళంటే ఆడ పెట్టుకురండి ఫ్రెండ్స్ వీళ్ళు మంకీ లడ్డు వేసుకోవద్దని పెట్టుకురండి ఫ్రెండ్స్ వీళ్ళు ఈ రోజుల్లో లడ్డు దొంగతనం కూడా బయట వాళ్ళు లడ్డు తీసుకుపోతారని కుక్కలకు భయపడవలసి వచ్చింది కానీ ఇప్పుడు కోతులకు భయపడవలసి వచ్చింది ఫ్రెండ్స్ మీకెళ్ళి కూడా కోతులు లడ్లు వేసుకోబోతున్నాయి ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలాంటి మంకీస్ ఉన్నాయో లేవో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా చిన్న మంకి అయితే అటుమలింది ఏకంగా మా ఇంకా బుడ్డ మంకి అయితే లోపలికి పోయింది ఇంక ఏమైతే సైలెంట్ కిల్లర్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్